యూట్యూబ్ వ్యూయర్స్ అందరికీ హాయ్ అండి. ముందుగా మీకు అందరికీ స్కిల్ వరల్డ్ ఛానల్కి వెల్కమ్. సో నా పేరు జగదీష్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే టాలీకి సంబంధించి వీడియో పెట్టబోతున్నాను. సో టాలీ గురించి ఆల్రెడీ ఏంటంటే ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను నేను. సో టాలీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాని మీద జాబ్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి రైట్. సో దాని గురించి కనుక అంటే టాలీ చేస్తే మనకి బెస్టా కాదా, ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ఏంటి, వాటిని ఎలా సెర్చ్ చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలని చెప్పి ఆ వీడియోలో ఉంటుంది. ఆ వీడియో చూసినట్లయితే మీకు టాలీ నేర్చుకోవడం మనకి ఉపయోగకరంగా ఉంటుందా ఉండదా అన్న క్లారిటీ మీకు ఉంటుంది రైట్. సో ఈరోజు ఏంటంటే టాలీ ఇంతకీ ఎవరు కనిపెట్టారు, ఎలా వచ్చింది ఏంటి అన్న ఇంట్రొడక్షన్ యాజ్ వెల్ యాజ్ హిస్టరీ ఒకసారి చూద్దాం. ఓకేనా అండి. సో ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం టాలీ ERP9 గురించి. సో పార్ట్ 1 వీడియో ఇది రైట్. సో ఫస్ట్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసారంటే ఇప్పుడు మీకు కొన్ని పిక్చర్స్ నేను ఇక్కడ పెట్టడం జరిగింది. సో దీని గురించి క్లియర్ కట్గా నేను ఇప్పుడే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఏంటి ఇంతకీ ఇవన్నీ ఏంటి అని చెప్పి రైట్. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఇండియాలో ప్యూట్రానిక్స్ అని చెప్పి, అంటే ఇప్పుడు నేను చెప్తున్న హిస్టరీ అంతా కూడా 1980స్కి సంబంధించింది. సో 1980స్లో ఏంటి అంటే ప్యూట్రానిక్స్ అని చెప్పి ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కంపెనీ. సో ప్యూట్రానిక్స్ అనే కంపెనీ, దాని ఓనర్ ఎవరంటే SS గోయంకా. ఫౌండర్, ఆ కంపెనీని స్థాపించిన అతను ఎవరు అంటే SS గోయంకా. SS గోయంకా అంటే SS అంటే శ్యామ్ సుందర్ గోయంకా. ఓకే. సో శ్యామ్ సుందర్ గోయంకా అనే అతను ఏంటంటే ఈ ప్యూట్రానిక్స్ అనే కంపెనీని స్థాపించాడు. మరి ఇంతకీ ఈ కంపెనీ యొక్క మెయిన్ యాక్టివిటీస్ ఏంటి, ఏం చేస్తుంది అంటే టెక్స్టైల్ అంటే బట్టలు ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేసే మిషనరీని సేల్ చేస్తూ ఉంటారు. అర్థమైంది కదండి. సో బట్టలు తయారు చేసే మిషనరీని అన్నింటిని కూడా సేల్ చేస్తుంటారు. సో శ్యామ్ సుందర్ గోయంకా యొక్క మెయిన్ బిజినెస్ అది. అయితే 1980స్లో గురించి మీరు కనుక బాగా అబ్జర్వ్ చేసినట్లయితే టెక్నాలజీ అంత డెవలప్మెంట్లో లేదు. ఎట్ ద సేమ్ టైం టెక్నాలజీనే అంత డెవలప్మెంట్లో లేదు. పైగా టెక్నాలజీ ఉండే ఎంతో కొద్దో గొప్ప ఉండే టెక్నాలజీ గురించి తెలిసిన వాళ్ళు చాలా చాలా తక్కువ మంది రైట్. సో అలాంటి సమయంలో ఏంటి అంటే వీళ్ళు అకౌంట్స్ వేయడానికి మాన్యువల్ అకౌంటింగ్ వేసేవాళ్ళు. 1980s కానీ దాని బిఫోర్లో కానీ చూసినట్లయితే ఎక్కువగా ఏంటంటే 90% ఎక్కడ చూసినా, మీరు 99% ఎక్కడ చూసినా మాన్యువల్ అకౌంటింగ్ వేసేవారు. అంటే మనం ఇప్పుడు స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ నేర్చుకుంటూ ఉంటాం. జర్నల్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఆ తర్వాత లెడ్జర్స్ ఎలా వేయాలి, వాటిని ట్రయల్ బ్యాలెన్స్ ఎలా వేయాలి, ఫైనల్ అకౌంట్స్ ఏంటి, అన్నీ కూడా మనం బుక్లోనే ఆ ప్రొఫార్మాస్ అన్ని గీసి వేస్తాం. అలాగే ఏంటంటే బయట లెడ్జర్ బుక్స్ దొరుకుతాయి. సో అలా బుక్స్లో తీసుకొని ఏంటంటే మాన్యువల్గా రికార్డ్ చేసేవాళ్ళు రైట్. సో అలాంటి పద్ధతి నుంచి సో తను అనుకుంది ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ రూపంలో తయారు చేస్తే మనకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఎంతో త్వరగా ఎక్కువ పనిని అతి తక్కువ టైంలో చేయగలుగుతాం. అందులో కూడా తప్పులు కూడా చాలా లిమిటెడ్ సైజ్ ఆఫ్ మిస్టేక్స్ని మాత్రమే మనం చేయగలుగుతాం అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ ద్వారా అయితే మనకి చూసే అకౌంట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ పర్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది మాన్యువల్ కంటే అని ఆలోచించి తను ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ని తయారు చేయించుకున్నారు. ఆ సాఫ్ట్వేర్ పేరు ఏంటి అంటే ప్యూట్రానిక్స్ ఫినాన్షియల్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్. సో PFA అంటారండి, ప్యూట్రానిక్స్ ఫినాన్షియల్ అకౌంటింగ్ అని చెప్పి ఆ సాఫ్ట్వేర్ 1986లో తయారైంది. ఓకే ఫైన్, ఇక్కడ వరకు బాగానే ఉంది. సో ఆ తర్వాత ఏంటంటే వారసత్వంగా అంటే తండ్రి తర్వాత అదే బిజినెస్ని ఏంటంటే తన కొడుకులకి ఎవరైతే మామూలుగా యాజ్ యూజువల్గా అప్పగిస్తారో అలాగే ఇక్కడ కూడా ఏంటంటే సో భరత్ గోయంకా అని చెప్పి మన శ్యామ్ సుందర్ గోయంకా వాళ్ళ కొడుకు అండి భరత్ గోయంకా. సో భరత్ గోయంకా ఏం చేశాడు అంటే దీన్నే తీసుకొని అంటే ఈ సాఫ్ట్వేర్ బిజినెస్ ఏదో బాగుంది కొత్తగా, ఎందుకంటే అప్పటి వరకు ఇండియాలో సరైన అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఏది కూడా లేదు. అసలు లేదని చెప్పను కానీ సరైన అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఏది లేదు. అంటే యూజర్ ఫ్రెండ్లీగా బాగా అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా మనం చాలా చక్కగా అకౌంట్స్ వేసుకునే విధంగా ఏ సాఫ్ట్వేర్ లేదు. దానికి తగిన విధంగా తయారు చేయించుకున్నారు SS గోయంకా. అర్థమవుతుందో? ఆ రిక్వైర్మెంట్ ప్రకారంగా వాళ్ళ రిక్వైర్మెంట్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా తయారు చేయించుకున్నారు. అదే భరత్ గోయంకా కూడా అదే బాగా నచ్చింది. దీన్నే మనం ఎందుకు బిజినెస్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు MS ఆఫీస్ ఉంది. MS ఆఫీస్ కూడా ఏంటంటే ఒక సాఫ్ట్వేర్, దాన్ని ఇప్పుడు అందరూ వాడుతున్నాం. అంటే MS ఆఫీస్ యొక్క టార్గెట్ ఏంటి, MS ఆఫీస్ వాళ్ళ యొక్క టార్గెట్ ఏంటి, ఆఫీస్ అనేది ఎక్కడైతే ఉందో మ్యాక్సిమం అలాంటి ప్లేసెస్లో నా సాఫ్ట్వేర్ని వాడాలి. సో మరి ఆఫీస్కి ఎన్ని రకాల ఫీచర్స్ అవసరం అవుతాయో అన్ని రకాల ఫీచర్స్ను ఆ ప్రోడక్ట్లో ఇన్వాల్వ్ చేసి ఇచ్చారు. సో కాబట్టి మనకి ఇప్పుడు అది ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం
అకౌంటింగ్ ఎక్కడైతే వేయాలనుకున్నారో ఈజీ పద్ధతిలో, సో వాళ్ళందరూ కూడా నా సాఫ్ట్వేర్నే వాడాలి, మరి అలానే మనం తయారు చేసుకుందాం అని చెప్పి భరత్ గోయంకా ఏం చేశాడంటే తన ఒక సాఫ్ట్వేర్ని తయారు చేయించాడు. సో అప్పుడే తను ఒక బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ బిజినెస్ పేరు ఏంటి అంటే టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. 1986లో మీరు ఎక్కడైనా కానీ బయట ఎక్కడైనా కానీ టాలీ గురించి చెప్పేటప్పుడు ఏంటంటే చాలామంది ఇంట్రొడక్షన్ చెప్పేటప్పుడు సో టాలీ అనే సాఫ్ట్వేర్ 1986లో కనిపెట్టారంటారు, కానీ అది టాలీ సాఫ్ట్వేర్ కాదండి. సో అది నేను ప్రూవ్ కూడా చేస్తాను మీకు ఇంకొద్దిసేపట్లో, రైట్. సో 1988లో మనకి టాలీ సాఫ్ట్వేర్ ఫస్ట్ వర్షన్ రిలీజ్ అయింది. టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు 1988లో రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, సో 1988లో అది కూడా 1 ఏప్రిల్లో రికార్డ్ చేయడం జరిగింది, రిలీజ్ చేయడం జరిగింది. మరి 1 ఏప్రిల్ని ఎందుకు రిలీజ్ చేశారు అంటే అది ఇట్స్ ఎ వెరీ సింపుల్ థింగ్. ఫినాన్షియల్ ఇయర్, అకౌంటింగ్ ఇయర్ మీకు బాగా తెలుసు. ఏప్రిల్లో స్టార్ట్ అయ్యి మార్చ్లో, అంటే 1 ఏప్రిల్లో స్టార్ట్ అయ్యి 31 మార్చ్న ఎండ్ అవుతుంది. సో ఆ ఉద్దేశంతోనే 1 ఏప్రిల్లో లాంచ్ చేయడం జరిగింది. అర్థమవుతుంది కదండి దీని హిస్టరీ ఇది, అంటే ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి. సో ఫైన్, బాగానే ఉంది. టాలీ వర్షన్ వచ్చిందండి అప్పట్లో టాలీ ERP9 అనేది లేదు, రైట్. సో అనేక వర్షన్లు మారగా మెల్లగా ERP అనే కాన్సెప్ట్ వచ్చింది. మరి ERP కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది ప్రపంచంలో, కానీ బయటకు వచ్చింది మాత్రం చాలా 1980s నుంచి ఎప్పటి నుంచో ఉందండి. ERP కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది, బట్ ఇండియాలోకి వచ్చేటప్పటికి 2000s సమయంలో బాగా ఎక్కువగా ఇంప్లిమెంట్ చేశారు. మరి అదేంటో చూద్దాం. మరి ERP అంటే ఏంటి? సో ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి? బిజినెస్. రిసోర్స్ అంటే ఏంటి? బిజినెస్ యొక్క వనరులు. అది క్యాపిటల్ కావచ్చు, మనీ కావచ్చు, తర్వాత రిసోర్స్ అంటే ఎంప్లాయీస్ కావచ్చు, మెషినరీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ బిజినెస్ టైప్ ఆఫ్ బిజినెస్ని బట్టి రిసోర్సెస్ మారిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని అనుకుంటే నా బిజినెస్కి మెయిన్ రిసోర్సెస్ ఏంటి అంటే ప్లాస్టిక్, అంటే రా మెటీరియల్ అని అనుకోండి. రా మెటీరియల్ కూడా వన్ ఆఫ్ ది రిసోర్స్ మెటీరియల్, రైట్. సో ఇవన్నీ ఏంటంటే ఈ ఈఆర్పి కాన్సెప్ట్ వచ్చినప్పటి నుంచి వీటన్నిటిని ఎఫెక్టివ్గా ఎలా యూస్ చేసుకోవాలి, ఆప్టిమంగా ఎలా యూస్ చేసుకోవాలి, వేస్టేజ్ని ఎలా తగ్గించాలి అన్న కాన్సెప్ట్ ఈఆర్పి. యాక్చువల్లీ దాన్ని 4 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఊరికే ఒక 4 టైప్స్ ఏంటంటే ప్రొక్యూర్మెంట్ అని, సప్లై చైన్ అని, ఫినాన్స్ అని, హ్యూమన్ రిసోర్సెస్ అని చెప్పి 4 టైప్స్గా డివైడ్ చేశాం. మరి సార్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటే, ఎంటర్ప్రైజ్ అంటే బిజినెస్ అని, రిసోర్సెస్ అంటే వనరులు అని, వాటిని ఎఫెక్టివ్గా ఎలా యూస్ చేసుకోవాలనే ప్లానింగ్నే ఈఆర్పి అనే కాన్సెప్ట్ అని చెప్తున్నాం. మరి ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ అంటే ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్, అగ్రీయింగ్ టర్మ్స్ అండ్ అక్వైరింగ్ గూడ్స్, సర్వీసెస్ ఆర్ వర్క్స్. ప్రొక్యూర్మెంట్ అంటే ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సిన వస్తువులు ఏంటి, లేదా మనకు కావాల్సిన సేవలు ఏంటి, మనం ఎటువంటి వర్క్ చేయించుకోవాలి అనే వాటిని ఫైండ్ అవుట్ చేయడం. ఒక బిజినెస్ టైప్ ఆఫ్ బిజినెస్ని బట్టి మారిపోతుంటాయి, అందుకే ఇక్కడ ఎక్కడ కూడా మీకు ఏ ఎగ్జాంపుల్ని కూడా ప్రొవైడ్ చేయలేదు, రైట్. అట్ ద సేమ్ టైం సప్లై చైన్ అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ అండి. అంటే ఏంటి? సో ద మేనేజ్మెంట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, దట్ ఈస్ రా మెటీరియల్స్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ ఫినిష్డ్ గూడ్స్. గూడ్స్ని మన బిజినెస్లోకి ఎలా తీసుకురావాలి, ఎలా సప్లై చేయాలి, బయటకి ఎలా తీసుకురావాలనేది ప్రొక్యూర్మెంట్ అయితే, ఎలా సప్లై చేయాలనేది సప్లై చైన్ మేనేజ్మెంట్. ఏ విధంగా సప్లై చేయగలిగితే పర్ఫెక్షన్గా ఉంటుంది అన్నది అర్థమవుతుందా అండి. సో అన్ని బిజినెస్లకి ఇవేం అప్లై కావండి, టైప్ ఆఫ్ బిజినెస్ని బట్టి మాత్రమే అప్లై అవుతాయి, రైట్. నెక్స్ట్ ఫినాన్స్ మనీ గురించి మీకు తెలిసిందే, అది లేకుండా ఏ బిజినెస్ జరగదు. మరి వాటిని ఎలా మేనేజ్ చేయాలి, అది బిజినెస్లో అసెట్స్, లయబిలిటీస్, వాటిల్లో డబ్బులు ఎంత పెట్టాలి, సో ఎంత అప్పులు తీసుకొని రావాలి, ఏ అసెట్ బిజినెస్లో పర్ఫెక్ట్గా మనం కొని పెట్టుకోగలగాలి, సో ఇలాంటివి ఎట్సెట్రా థింగ్స్, ఇలాంటి వాటన్నిటిని కూడా ఫైండ్ అవుట్ చేసి పెట్టుకోవడం. అంటే వాటికి అలొకేషన్, వాటికి తగినంత అమౌంట్ని మనం అలాట్ చేసుకుంటూ వెళ్ళడం, రైట్. సో అండ్ నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి హ్యూమన్ రిసోర్సెస్, ఎంప్లాయీస్. ఎలాంటి ఎంప్లాయీస్ని మనం రిక్రూట్ చేసుకోవాలి, ఎలాంటి ఎంప్లాయీస్కి మనం ఎలాంటి పీపుల్కి మనం జాబ్స్ ఇవ్వాలి, వాళ్ళ క్వాలిటీస్ మన బిజినెస్ గోల్స్కి సరిగా ఉంటాయా ఉండవా, వాళ్ళు ఎఫిషియెంట్ పీపులా కాదా, రైట్. సో వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉందా లేదా, వాళ్ళు మనకు ఉపయోగపడతారా లేదా, ఎట్సెట్రా లాంటి చాలా విషయాల్ని కన్సిడర్ చేసి వాళ్ళకి జాబ్ ఇస్తాం. మరి ఆ పని ఏంటంటే హ్యూమన్ రిసోర్సెస్. సో ఇలాంటి వాటన్నిటిని కలిగి ఉండే
ఒకే ఒక సాఫ్ట్వేర్లో వీటి అన్నిటికీ సంబంధించిన ఫీచర్స్ అన్నీ కలిగించడమే ఈఆర్పి కాన్సెప్ట్. అర్థమవుతుంది కదండి. ఇదే సాఫ్ట్వేర్లో ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఈ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఫీచర్స్ అన్నింటినీ ఒక సాఫ్ట్వేర్లో పొందుపరిచి ఆ బిజినెస్కి ఉపయోగపడే విధంగా ఆ ఫీచర్స్ని మనం యాడ్ చేస్తాం. ఇందాక మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఎంఎస్ ఆఫీస్ అనేది ఏంటంటే ఎక్కడ ఆఫీస్ ఉన్నా ఆ ఆఫీస్లో ఏ అవసరమైన ఫీచర్స్ ఉంటే ఆ ఫీచర్స్ అన్ని నా సాఫ్ట్వేర్లో పెట్టడం జరిగింది. రైట్. అలాగే ఇందులో కూడా ఏంటంటే ఎక్కడైతే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ రికార్డ్ ఏ విధంగా చేసుకోగలమో ఆ రికార్డు చేసుకోగలిగే విధంగా ఈ సాఫ్ట్వేర్లో ఆ ఫీచర్స్ని పెట్టడం జరిగింది. అర్థమవుతుంది కదండి. రైట్. సో మరి లేట్ ఎందుకండి. సో స్ట్రైట్ ఫార్వర్డ్గా మనం ఏంటి అంటే ఒకసారి టాలీ ERP9 గురించి చూద్దాం. రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సో డెస్క్టాప్ దగ్గరికి వచ్చాను. టాలీ ERP9. రైట్. సో ఇక్కడ ఉంది టాలీ ERP9. సింపుల్గా డబుల్ క్లిక్ చేసి వదిలేసాను. టాలీలో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ ఒకసారి మీ మౌస్తో టాలీ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేస్తే మళ్ళీ మనకు మౌస్తో పని ఉండదు. అంటే మౌస్ పనిచేయదని కాదండి. మౌస్తో ఆపరేటింగ్ కంటే కీబోర్డ్తో ఆపరేటింగ్ చాలా డెడ్ ఈజీ. రైట్. మరి అదేంటి ఎలా అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను చాలా లేటెస్ట్ వర్షన్ నేను డౌన్లోడ్ చేశాను. ఆ డౌన్లోడ్ చేసిన సాఫ్ట్వేర్ని నేను మీకు ఉపయోగించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దీంట్లో GST, CGST, SGST అన్నీ వస్తాయి. రైట్. సో వాటన్నిటిని ఫర్దర్గా ఒక్కో టాపిక్ ఏంటంటే ప్రతి వీడియోలో నేను పెట్టడం జరుగుతుంది. ఫ్రీక్వెంట్గానే వీడియోస్ని ఇంకా ప్రిపేర్ చేసి పెడతానండి. అంతే, మీరు అనుకున్నంత డిలే అయితే కాదు. రైట్. ఎంతోమంది చాలామంది ఏంటంటే సార్ మాకు టాలీ వీడియోస్ పెట్టండి అని లాస్ట్ 1 or 2 years నుంచి అడుగుతూనే ఉన్నారు. నేను డిలే అప్పుడు ఏదో చేశాను కానీ బట్ ఫైనలీ వాళ్ళు అడిగే వాళ్ళ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఏమైపోయారంటే ఎక్కువ అయిపోయారు. సో వాళ్ళ కోసమే స్పెషల్గా ఇవి అన్నిటిని పెట్టడం జరుగుతుంది. సో అందరికీ ఉపయోగపడతాయి. ఎవరైతే టాలీ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఇది చేయడం జరిగింది. రైట్. సో ఎనీవే నేను డౌన్లోడ్ చేసిన వర్షన్ ఏంటంటే ఎడ్యుకేషనల్ మోడ్ అండి. అంటే ఫుల్ వర్షన్ కాదు. ఎందుకు ఫుల్ వర్షన్ కాదు అంటే ఫుల్ వర్షన్ అయితే డబ్బులు పెట్టి మనం కొనుక్కోవాల్సి వస్తుంది. అది బిజినెస్కి అవసరం కాబట్టి బిజినెస్ వాళ్ళు డౌన్లోడ్ చేస్తారు. మనకు అంత అవసరం ఏమీ లేదు. మరి సార్ దానికి దీనికి ఏంటి సార్ అంటే కొన్ని ఫీచర్స్ పనిచేయవు అంతే. ఆ పనిచేయని ఫీచర్స్తో మనకి పెద్దగా ఏమీ ఉండదు కాబట్టి మనకేం పెద్ద ఇష్యూ ఏమి ఉండదు. ఇక లాజిక్గా ఏంటి అంటే 1st, 2nd, 31st డేట్లు తప్ప ఈ సాఫ్ట్వేర్లో వేరే డేట్స్ పనిచేయవు. అంటే మంత్స్ మార్చుకోవచ్చు, ఇయర్స్ మార్చుకోవచ్చు, కానీ 1st, 2nd, 31st డేట్లు తప్ప వేరే డేట్స్ పనిచేయవు. అలా లాక్ చేశారనమాట ఎడ్యుకేషన్ మోడ్లో. ఎందుకంటే మనకు ప్రాక్టీస్కి బాగా ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా తయారు చేయడం జరిగింది. సో సింపుల్గా మీరు వచ్చినప్పుడు ఏంటంటే డౌన్ యారో ఇచ్చుకొని వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ అనే దాన్ని తీసుకొని టాలీ సాఫ్ట్వేర్ ఓపెన్ అయిన వెంటనే ఈ విండో ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ అనే దాని ఏదైతే ఆప్షన్ కనిపిస్తుందో దాని దగ్గరికి వెళ్ళి జస్ట్ ఎంటర్. రైట్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇది మెయిన్ విండో అండి, ఒక హోమ్ పేజ్ లాగా అనమాట. అంటే టాలీ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్లోకి వస్తే మనకు కనిపించే మొట్టమొదటి విండో ఏంటంటే ఇదే. రైట్. టాలీ ERP9 ఇక్కడ మీకు కనిపిస్తుంది పైన. దీన్నే చాలామంది టైటిల్ బార్ అని చెప్తారు, టాలీ ERP9. కానీ నేను టైటిల్ బార్ కింద దేన్ని కన్సిడర్ చేస్తానంటే ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీ అని ఉంది చూసారా, గ్రీన్ కలర్లో ఒక బార్ ఉంది ఇక్కడ. రైట్. సో దీన్ని మనం టైటిల్ బార్ కింద కన్వర్ట్ చేసుకుందాం. ఎందుకు అంటే అదేంటంటే కరెంట్ స్టేటస్ని క్లియర్గా చూపించేస్తుంది. అంటే మనం ఏ విండోలో ఉంటే ఆ విండో పేరు చూపిస్తుంది. రైట్. అంతే ఏంటో మళ్ళీ నేను చెప్తానండి, మీకు చూపిస్తాను, నో ఇష్యూస్. సో నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి ఇక్కడ మనం కొన్ని ఆప్షన్స్ చూస్తున్నాం బాక్సులుగా. ప్రింట్ అని, ఎక్స్పోర్ట్ అని, ఈమెయిల్, అప్లోడ్, షాప్, టాలీ షాప్, లాంగ్వేజ్, కీబోర్డ్, సో కంట్రోల్ సెంటర్, సపోర్ట్ సెంటర్, హెల్ప్ అని చెప్పి ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనం రైట్ సైడ్ కనుక కార్నర్లోకి వచ్చి చూస్తే అన్ని బాక్సులుగా ఉన్నాయి గ్రీన్ కలర్లో. కొన్నిట్లో ఏమీ లేవు, కొన్నిట్లో ఏమో కొన్ని షార్ట్ కట్స్ కనిపిస్తున్నాయి. ఆల్రెడీ చెప్పేసాను, అవి షార్ట్ కట్స్ అండి. రైట్. సో సెలెక్ట్ CMP అంటే కంపెనీని సెలెక్ట్ చేయాలంటే F1 ప్రెస్ చేస్తే అక్కడికి వెళ్ళొచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కొన్ని షార్ట్ కట్స్ కనిపిస్తున్నాయి. టాలీలో ఏంటంటే మనకి షార్ట్ కట్స్ 2 రకాలండి. ఒకటి
డైరెక్ట్ మెథడ్, ఇంకోటి ఇండైరెక్ట్ మెథడ్ అనమాట. డైరెక్ట్ అంటే ఇప్పుడు F1 సెలెక్ట్ సిఎంపి అని ఉంది. F1 సెలెక్ట్ సిఎంపి అంటే సెలెక్ట్ కంపెనీ. అలాగే సింగిల్ అండర్లైన్ ఉన్నాయి, కొన్నిటికి డబుల్ అండర్లైన్ వస్తాయి. ఫర్దర్గా మనం ఫీచర్స్ని ఎనేబుల్ చేసేదాన్ని బట్టి డబుల్ అండర్లైన్స్ కూడా వస్తాయి. మరి సింగిల్ అండర్లైన్ ఉంటే ఆల్ట్ బటన్ని హోల్డ్ చేసి, అంటే ఆల్ట్ బటన్ని ప్రెస్ చేసి పెట్టుకొని ఆ పర్టికులర్ కీని ప్రెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షర్ట్ కంపెనీ అని ఉంది, సింగిల్ అండర్లైన్ ఉంది. సింగిల్ అండర్లైన్ అంటే ఆల్ట్ బటన్ని ప్రెస్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆల్ట్ బటన్ని హోల్డ్ చేసి F1 ప్రెస్ చేస్తున్నాను. రైట్, కంపెనీ సెట్ అయిపోయింది. కంపెనీ సెట్ అయిపోయింది. అయితే మీకు తెలియదు ఇక్కడ కంపెనీ సెట్ అయిపోయిందంటే ఏం జరిగింది సాఫ్ట్వేర్లో. ఏదో కంపెనీ ఇన్ఫో అనే ఒక విండో వచ్చింది, కానీ కంపెనీ సెట్ అయిపోయింది అని అనుకోవద్దండి. ఇప్పుడు నేను మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. సెలెక్ట్ కంపెనీకి వెళ్ళాను. శాంపుల్ అని నాకు ఇక్కడ ఒక లిస్ట్ ఆఫ్ కంపెనీస్ డైలాగ్ బాక్స్ కనిపించింది. శాంపుల్ అనే కంపెనీ నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్లో నేమ్ ఆఫ్ కంపెనీ కింద శాంపుల్ అని ఉంది. అంటే ఆ కంపెనీ ఏంటంటే ఓపెన్లో ఉంది అని అన్నాను. సారీ, రీసెంట్ లిస్టులో ఉంది. రీసెంట్ లిస్టులో నుంచి దాన్ని క్లోజ్ చేసేసేయాలి, అంటే షట్ డౌన్ చేయాలి. షట్ చేయాలి, షట్ డౌన్ ఏం కాదండి, షట్ చేయాలి అంటే ఇక్కడి నుంచి క్లోజ్ చేయాలి. అందుకని డిలీట్ కాదండి, ఇక్కడి నుంచి క్లోజ్ చేస్తాం. కానీ సెలెక్ట్ కంపెనీ లిస్ట్లో మాత్రం ఉంటుంది. అలా చేయాలంటే ఆల్ట్ F1, షట్ కంపెనీ ఆల్ట్ F1. సో సింపుల్గా ఆల్ట్ F1 ఇక్కడ లిస్ట్లో నుంచి వెళ్ళిపోయింది చూడండి. మళ్ళీ మీరు గేట్వే ఆఫ్ టాలీ అంటే మెయిన్ విండోలోకి రావాలి అంటే ఎస్కేప్ ఇక్కడ ఉన్నాం. ఎందుకంటే మీరు ఏ కంపెనీని సెలెక్ట్ చేయలేదు. సో సెలెక్ట్ కంపెనీ శాంపుల్. రైట్, సో అలాగే డేట్ చేంజ్ చేయాలంటే F2 అని, సో పీరియడ్ చేంజ్ చేయాలంటే ఆల్ట్ F2 అని, సో కంపెనీ ఇన్ఫో కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడాలి అంటే ఆల్ట్ ప్లస్ F3 అని, అంటే సింగిల్ అండర్లైన్ ఉంది కాబట్టి. సో అలా ఎప్పుడైతే మనం ఫీచర్స్ని యాక్టివేట్ చేస్తామో దాన్ని బట్టి మనకి ఏంటి అంటే ఇంకా ఎక్కువ వస్తాయి అన్నమాట, ఆప్షన్స్ కూడా ఇంకా ఎక్కువ ఫిల్ అవుతాయి. సో అలాంటప్పుడు వాటి గురించి చెప్పుకుందాం. మొత్తానికి దీన్ని ఏమంటారంటే బటన్ బార్ అని చెప్పి చెప్తామండి. ఒక్కొక్కటి బాక్సులుగా బటన్గా ఉంది కాబట్టి దీన్ని మనం బటన్ బార్ అని చెప్పి చెప్పుకుంటాం. సో బటన్ బార్లో ఏముంటాయి అంటే షార్ట్ కట్స్ ఉంటాయి. సో టైటిల్ బార్లో మనకి గేట్వే ఆఫ్ టాలీ అని చెప్పి మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. అదే మనకి రైట్ సైడ్ అయితే గేట్వే ఆఫ్ టాలీ అని చెప్పి ఒక పెద్ద బాక్స్ ఉంది, దాంట్లో ఆప్షన్స్ ఉన్నాయి. అదేంటి అంటే మాస్టర్స్ అనే హెడ్, ట్రాన్సాక్షన్స్ అనే హెడ్, యూటిలిటీస్, రిపోర్ట్స్ అని కొన్ని హెడ్స్ ఉన్నాయి. ఆ హెడ్స్లో సబ్ హెడ్స్ ఉన్నాయి. సబ్ హెడ్స్ కూడా కాదు, సో సబ్ ఐటమ్స్ ఉన్నాయి. ఆ సబ్ ఐటమ్స్ ఏంటి అంటే మనకి అంటే ఏ విండోలోకి ఎలా వెళ్ళాలి అనేది మెయిన్ కౌంటర్ లాగా అనమాట. రైట్, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు నేను డౌన్ యారోకి ప్రెస్ చేస్తూ ఉన్నాను, ఒక్కో ఆప్షన్ నుంచి వెళ్తూ ఉన్నాను. మీరు నార్మల్గానే అబ్జర్వ్ చేస్తే ఈ సాఫ్ట్వేర్లో ఏంటంటే ఒక్కో హెడ్డింగ్లో ఒక్కో లెటర్ బోల్డ్గా ఉంది. ఆ బోల్డ్గా ఉండేదాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే షార్ట్ కట్ కిందకి పరిగణిస్తాం. అర్థమవుతుందండి? సో ఏదైతే బోల్డ్గా ఉందో అంటే థిక్గా ఉందో, ఒక్కో హెడ్లో ఏదైతే లెటర్ ఒకటి థిక్గా ఉందో ఆ హెడ్ని నేను సెలెక్ట్ చేసినప్పుడు ఆ థిక్గా ఉండే లెటర్ ఏమవుతుందంటే రెడ్ కలర్లోకి మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెంటరీ ఇన్ఫో అంటే ఇప్పుడు నేను అకౌంట్స్ ఇన్ఫోని సెలెక్ట్ చేస్తున్నాను. అకౌంట్స్ ఇన్ఫోలో షార్ట్ కట్ ఏంటి ఏ, అందుకే అది రెడ్ కలర్లో ఉంది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి ఇన్వెంటరీ ఇన్ఫో. ఇన్వెంటరీ ఇన్ఫోలో షార్ట్ కట్ కీ ఏంటి ఐ. ఎలా చెప్పారు సార్ మీరు అంటే ఇన్వెంటరీ ఇన్ఫోలో ఐ అనేది బోల్డ్గా ఉంది. సింపుల్గా నేను ఇప్పుడు ఇన్వెంటరీ ఇన్ఫోని సెలెక్ట్ చేస్తున్నా, సో ఐ అనేది రెడ్ కలర్లోకి కన్వర్ట్ అయింది. అలాగే ట్రాన్సాక్షన్స్లో అకౌంటింగ్ వోచర్స్లో ఏముంది షార్ట్ కట్ కీ వి, అకౌంటింగ్ వోచర్స్. అలాగే ఇన్వెంటరీ వోచర్స్ టీ, ఇంపోర్ట్ డేటా ఓ, బ్యాంకింగ్ ఎన్, సో బ్యాలెన్స్ షీట్ బి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇలా సో షార్ట్ కట్. సార్ ఎందుకు సార్ ఈ షార్ట్ కట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అకౌంట్స్ ఇన్ఫో అనే విండోలోకి వెళ్ళాలి, నా కర్సర్ ఏమో డిస్ప్లే దగ్గర ఉంది. సింపుల్గా అకౌంట్స్ ఇన్ఫోలో షార్ట్ కట్ కీ ఏంటి ఏ. సింపుల్గా నేను ఇప్పుడు ఏ టైప్ చేశాను, ఇప్పుడు నేను అకౌంట్స్ ఇన్ఫో విండోలో ఉన్నా. రైట్, సో గేట్వే ఆఫ్ టాలీలో అకౌంట్స్ ఇన్ఫోలోకి వచ్చాను. మళ్ళీ నేను బ్యాక్కి వెళ్ళాలి అంటే టాలీలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బ్యాక్ విండోకి వెళ్ళాలి అంటే ఎస్కేప్. పొరపాటున మీకు ఎప్పుడైనా ఎస్కేప్ ఇస్తే ఇలా వచ్చింది అనుకోండి క్విట్ అని, మళ్ళీ ఎస్కేప్ ఇవ్వండి. అర్థమవుతుందా అండి? రైట్, సో ఇప్పుడు గేట్వే ఆఫ్ టాలీలో హెడ్స్ గురించి చెప్పుకున్నాం, అంటే
హెడ్ ఏంటి, ఏ హెడ్స్ ఉన్నాయి, సో ఆ లెటర్ ఏంటి, అది షార్ట్ కట్. ఓకే. సో ఆ తర్వాత బటన్ బార్ గురించి చెప్పాను, టైటిల్ బార్ గురించి చెప్పాను. సో ఇప్పుడు నేను ఒక షార్ట్ కట్కి ప్రెస్ చేశాను. రైట్. సో ఇప్పుడు నేను ఏ విండోలో ఉన్నాను, టైటిల్ బార్ చూసి చెప్పచ్చు. ఇక్కడ చూడండి, స్టాక్ ఐటమ్ క్రియేషన్ అనే విండోలోకి వచ్చాను. మరి నేను ఎలా వచ్చాను, స్టేటస్ బార్ చూసి చెప్పచ్చు. అది స్టేటస్ బార్ అంటే ఇక్కడ వైట్ కలర్లో నేను కర్సర్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. సో దీన్నే మనం స్టేటస్ బార్ అని చెప్పి చెప్పుకుంటాం. రైట్, క్లియర్గా కనిపిస్తుంది కదండి. ఇక్కడ చూడండి, టాలీ మెయిన్ ఏదైతే విండో ఉందో, టాలీ మెయిన్ విండోలో గేట్వే ఆఫ్ టాలీ నుంచి ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వచ్చి స్టాక్ ఐటమ్స్లోకి వచ్చి స్టాక్ ఐటమ్ క్రియేషన్లోకి వచ్చాను. అంటే టాలీలో మీరు ఒక ప్లేస్ నుంచి ఏ ప్లేస్ వరకు వెళ్తారో అదంతా క్లియర్ కట్గా చూపించేస్తుంది, స్టెప్ బై స్టెప్. మామూలుగా మీరు ఎప్పుడైనా స్టెప్ బై స్టెప్ రాస్తే సింటాక్స్ అని కానీ, లేదు స్టెప్ బై స్టెప్ నెంబర్ 1 స్టెప్ నెంబర్ 2 ఇలా రాస్తారు. అది మీకు టాలీ సాఫ్ట్వేర్లో చాలా డెడ్ ఈజీ అండి. అది మీరు ఇక్కడ స్టేటస్ బార్లో చూస్తే మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. టాలీ మెయిన్లో గేట్వే ఆఫ్ టాలీ, ఇన్వెంటరీ ఇన్ఫో, స్టాక్ ఐటమ్ క్రియేషన్ క్లియర్గా ఉంది. రైట్. అట్ ద సేమ్ టైం నేను మీకు ఇందాక చెప్పాను, టాలీ సాఫ్ట్వేరు 1988లో వచ్చింది, 1986లో కాదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అంటే ఇప్పుడు మనం వాడుతున్న సాఫ్ట్వేర్ వాళ్ళదే. అట్ ద సేమ్ టైం 1988 to 2018 అని ఉంది. అదేంటి సార్ అంటే, ఇప్పుడు మనం ఏదైతే నేను మీకు డెమోలో, అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఈ లెసన్లో మీకు ఇక్కడ చూపిస్తున్న సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఆ వర్షన్ వచ్చి 2018లో రిలీజ్ అయిన వర్షన్. మరి మొట్టమొదటి టాలీ సాఫ్ట్వేర్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే 1988. నేను నాకు చెప్పాను ఇంట్రొడక్షన్లో, చాలామంది 1986లో అంటారు. 1986లో వచ్చింది ప్యూట్రానిక్స్ ఫినాన్షియల్ అకౌంటింగ్ అనే సాఫ్ట్వేర్. అది రిలేటెడ్ టు ప్యూట్రానిక్స్ కంపెనీ, నాట్ ఫర్ టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన సాఫ్ట్వేర్ ఏంటి అంటే టాలీ. అది ఎప్పుడు రిలీజ్ అయింది అంటే 1988లో రిలీజ్ అయింది. క్లియర్ కదండి. రైట్. అయితే బేస్ దేని దగ్గర నుంచి వచ్చిందంటే ప్యూట్రానిక్స్ 1986 సాఫ్ట్వేర్ దగ్గర నుంచే తీసుకొని దాని లక్షణాలని దీనికి అప్లై చేశారు, దాని ఫీచర్స్ అన్నింటినీ కూడా. సో అందుకే చాలామంది 1986లోనే టాలీ సాఫ్ట్వేర్ వచ్చిందని చెప్తారు. లాజిక్ అర్థమైందా? ఒకవేళ 1986లోనే వచ్చినట్లయితే ఇక్కడ కూడా 1986 మెన్షన్ చేసి ఉండాలి తప్ప ప్యూర్ టాలీ సాఫ్ట్వేర్ వచ్చింది మాత్రం 1988. రైట్. అండ్ ఇక్కడ మీకు తర్వాత డేట్, టైము, సో యాజ్ యూజువల్గా ఇక్కడ చూపిస్తుంది. క్లియర్ కదండి. రైట్. సో నెక్స్ట్ నేను మళ్ళీ మెయిన్ విండోలోకి వెళ్ళబోయే ముందు టైటిల్ బార్లో మిడిల్లో ఏంటంటే కంపెనీ పేరు చూపిస్తుంది. నేను ఈ కంపెనీకి ఏమని క్రియేట్ చేశానంటే శాంపుల్ అని చెప్పి ఒక కంపెనీని క్రియేట్ చేస్తున్నాను. సో అలా మీకు జస్ట్ చూపిస్తుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఎస్కేప్ అన్నిసార్లు ఎస్కేప్ ఇచ్చారు ఏంటి సార్ అంటే, నాకు మెయిన్ గేట్వే ఆఫ్ టాలీ విండో అనేది హోమ్ పేజ్ లాంటిది. అక్కడికి వచ్చేంతవరకు ఎన్నిసార్లు అయినా ఎస్కేప్ ఇస్తుంది. అర్థమవుతుంది కదండి. రైట్. నెక్స్ట్ మనం ఇక్కడ ఒకటి చూస్తున్నాం చూడండి, ప్రోడక్ట్ అని, వర్షన్ అండ్ అప్డేట్స్ అని, లైసెన్స్ అండ్ సర్వీసెస్ అని, కాన్ఫిగరేషన్ అని, క్యాలిక్యులేటర్ అని చెప్పి మనం చూస్తాం. రైట్. సో ఏంటి సార్ ఇది అంటే ఇన్ఫర్మేషన్ ప్యానెల్ అని చెప్పి చెప్తాం. ఇన్ఫర్మేషన్ ప్యానెల్. మరి ఇన్ఫర్మేషన్ ప్యానెల్లో ఏముంటుంది అంటే ఈ ప్రోడక్ట్ ఎవరిది, దీనికి ఏ అప్డేట్స్, ఆ తర్వాత ఈ లైసెన్స్డా కాదా, కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఏమున్నాయి, ఒకవేళ క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలంటే క్యాలిక్యులేటర్ అవైలబిలిటీ. రైట్. చూడండి, ప్రోడక్ట్ టాలీ ఈఆర్పి 9 ప్రోడక్టే మనం వాడుతున్నాం. వర్షన్ టాలీ ఈఆర్పి 9.6.4.7 లేటెస్ట్ వర్షన్, మీరు చెక్ చేసుకోవచ్చు. రైట్. టాలీ ఈఆర్పి 9.6.4.7. సో బ్రాకెట్లో లేటెస్ట్. ఒక్క విషయం మీకు గుర్తు చేస్తున్నాను. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 26 ఆగస్టు నేను ఈరోజు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేశాను, మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఫైన్, బాగానే ఉంది. ఒకవేళ 1 మంత్ తర్వాత టాలీ వాళ్ళు వేరే వర్షన్ పెట్టారు అనుకోండి, ఆ వర్షన్ మీరు వాడకుండా పాత వర్షన్నే వాడినా కానీ అది బ్రాకెట్లో లేటెస్ట్ అనే ఉంటుంది. మీరు ఏ వర్షన్ తీసినా అది వర్షన్ పేరు చూపిస్తుంది, వర్షన్ నెంబర్ చూపిస్తుంది, బ్రాకెట్లో లేటెస్ట్ అనే ఉంటుంది. అర్థమవుతుందా? లేటెస్ట్ అని ఉంది కదా అని చెప్పి ఇది లేటెస్ట్ సాఫ్ట్వేర్ అని అనుకోవద్దండి. అది మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవాల్సిందే, అది విషయం. రైట్. సో మనం వాడే లైసెన్స్ ఏంటంటే ఎడ్యుకేషనల్ మోడ్, నేను ఆల్రెడీ చెప్పాను. సో ఫుల్ వర్షన్ కాదు. రైట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్, అంటే ఈ సర్వర్కి సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి కదండి, ఆ సర్వర్ సెట్టింగ్స్ అన్నీ కూడా దీంట్లో లోడ్ అవుతాయి అన్నమాట.
ఓకే, నెక్స్ట్ క్యాలిక్యులేషన్స్ చేసుకోవడానికి మనకి టాలీ ERP9లో క్యాలిక్యులేటర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి వాటికి ఎలా వెళ్ళాలి, ఏవి చేయాలి, ఏంటి అనేది ఫర్దర్గా నెక్స్ట్ లెసన్స్లో చెప్తాం. రైట్. సో నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి యువతల వైపు చూసినట్లయితే, అంటే లెఫ్ట్ సైడ్కి వచ్చినట్లయితే మనకి ఇక్కడ చూడండి, కరెంట్ పీరియడ్, కరెంట్ డేట్, నేమ్ ఆఫ్ కంపెనీ, డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ, లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్ అని చెప్పి మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇందులో కరెంట్ పీరియడ్ అంటే ఏంటంటే, పీరియడ్ అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్, సింపుల్గా చెప్పాలంటే ఫినాన్షియల్ ఇయర్ లేదా అకౌంటింగ్ ఇయర్ అంటే 1 ఏప్రిల్న స్టార్ట్ అయ్యి 31 మార్చ్న ఎండ్ అవుతుంది. లేదు కొన్ని కంపెనీస్కి ఎలా స్టార్ట్ అవుతుంది అంటే 1 జనవరిన స్టార్ట్ అయ్యి 31 డిసెంబర్న ఎండ్ అవుతాయి. అర్థమవుతుంది కదా. లేదు ఇంకొన్ని కంపెనీస్ అంటే 1 జూలైన స్టార్ట్ అయ్యి 30th జూన్న ఎండ్ అవుతాయి. సో మీరు ఏ కంట్రీ యొక్క కంపెనీ లాగా మీరు మార్చుకున్నా సరే ఆ పీరియడ్ ఇక్కడ చూపిస్తుంది. కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు మనం అది మెన్షన్ చేస్తాం. సో దానికి అనుగుణంగా అది కూడా ఇక్కడ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది 2018లో నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను అన్నాను అనుకోండి. 2018లో నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను అని అంటే అది 1 ఏప్రిల్నే స్టార్ట్ చేసినట్టు కాదు కదా, ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. ఆ ఎప్పటి నుంచి బిజినెస్ స్టార్ట్ అవుతుంది, ఎప్పటి నుంచి ఫస్ట్ ట్రాన్సాక్షన్ బిజినెస్లో రన్ అవుతుందో ఆ డేట్ మనం ఇక్కడ ఇస్తాం, కరెంట్ డేట్ అని. ఏ రోజు ట్రాన్సాక్షన్ అయితే మనం బిజినెస్లో వేస్తున్నామో ఆ డేట్ మనకు అక్కడ కనిపిస్తుంది. అర్థమవుతుంది కదండి. రైట్. సో ఈ కరెంట్ పీరియడ్ అంటే ఒక ఫినాన్షియల్ ఇయర్ అని, కరెంట్ డేట్ అంటే ఏ రోజు ట్రాన్సాక్షన్ వేస్తున్నామో ఆ రోజు డేట్ అని మీ మైండ్లో పెట్టేసుకోండి. నేను ఇంకా ఏం వేయలేదు, సింపుల్గా ఒక కంపెనీని క్రియేట్ చేశాను, అది ప్రొసీజర్. రైట్. సో ఇంకా చాలా ఉందండి, కంపెనీ క్రియేషన్ ఉంది, ఆ తర్వాత ఫర్దర్గా వెళ్దాము. సో అన్నీ కూడా ఒకే వీడియోలో పెట్టదలుచుకోలేదు. సింపుల్గా షార్ట్ షార్ట్ వీడియోస్ ఉంటాయి టాలీలో. కొన్ని లెంతీ వీడియోస్ కూడా వస్తాయి, టాపిక్ని బట్టి వస్తాయి. సో అయితే ఒకటైతే మంచి హోప్ అయితే ఇవ్వగలుగుతాను. డెఫినెట్గా ఏంటంటే మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే విధంగానే ఈ టాలీ అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే. రైట్. సో చాలా ఆప్షన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో టాలీ వర్షన్లో మోస్ట్లీ అన్ని ఫీచర్స్ని మనం టచ్ చేస్తాం, ఆల్మోస్ట్ ఆల్. రైట్. సో డెఫినెట్గా అన్నింటినీ ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా మీరు ఫాలో అవటమే కాదు, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా చూపించాలి. సో ఓన్లీ అకౌంటింగే కాదు, మన టాలీ కూడా మనకి ఇప్పుడు అవైలబిలిటీలో ఉంది కాబట్టి సో టాలీని కూడా ఏంటంటే మీరు ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఫాలో అవ్వాలి, అయితే మీకే బెస్ట్. రైట్. సో ఇక్కడితో ఏంటంటే ఈ వీడియో అయిపోయింది. సో మీరు ఖచ్చితంగా ఏంటంటే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. రైట్. సో ఇంకొక వీడియోతోటి త్వరగా మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.